హాయ్ హలో వెల్కమ్ టు వెంకట్ విరూపాక్ష యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చేయబోతున్నాం మటన్ కర్రీ. అక్క అందరికి హాయ్ చెప్తుంది. హాయ్ అందరికీ. ఇక్కడ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ గరం మసాలా దంచంది అది వేసే క్లిప్పు మిస్ అయిపోయినాం. అప్పుడు నేను బయటికి వెళ్ళిన ఆలోపు అక్క వేసేసింది, అందుకని ఆ క్లిప్పు నేను తీయలేకపోయినా. అయితే ఆనియన్స్ని మనం ఇప్పుడు ఆయిల్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మటన్ బ్రౌన్ కలర్తో వచ్చిన ఆనియన్స్తో మనం మటన్ కర్రీ అయినా సరే, చికెన్ కర్రీ అయినా సరే అంతవరకు మనం ఉంచుకుంటే కర్రీ అనేది ఎక్సలెంట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇది దాదాపు మటన్ ఒక 15 కేజీల దాకా ఉంటుంది. దానికి మనం కేజీ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. అంటే చాలామంది కేజీనా అని అనుకుంటుండొచ్చు, ఎందుకంటే మనం వేసుకునేది నాటు అల్లం వెల్లి పేస్ట్ కాదు. ఎందుకంటే బయట కొనుక్కొచ్చిన షాపులలో మనకు ప్యూర్ అల్లం వెల్లి పేస్ట్ ఇవ్వరు కాబట్టి అంత వేసుకుంటున్నాం. ఇక్కడ పసుపు వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయినాం. పసుపు వేసుకుందాం కాదు. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాం. చాలామంది ఇప్పుడు నీళ్ళు ఎందుకు పోస్తున్నారని డౌట్ రావచ్చు. నీళ్ళు పోయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ 2 ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఒకటి, ఆనియన్ అనేది మొత్తం ఉడికిపోయి స్మాష్ అయిపోద్ది, దానివల్ల మన గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఇంకోటి, హాట్ వాటర్ అవ్వడం వల్ల మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఏంటంటే కారం వేసిన తర్వాతకి చాలామంది నీళ్ళు పోస్తారు గ్రేవీ కోసం. సో అది వేరు. మేము పోసేది ఏంటంటే మటన్ అనేది తొందరగా ఉడకడానికి, ఇంకోటి కింద అడుగు కూడా అంటదన్నమాట. దీని ద్వారా మటన్ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. మెయిన్ ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, మటన్ ఉడకడం దానికంటే ఆనియన్ అనేది కనిపించకుండా పూర్తిగా స్మాష్ అయిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి మొత్తం కలియపెట్టుకుందాం అని అంటే కలపడం అన్నట్టు. ఒకసారి మటన్ ఉడికిందా లేదా చూసుకుందాము. ఉడికిన తర్వాతకి మనకు కాస్త ఉడికింది అని మనకు అనిపిస్తే, దగ్గర పడింది అంటే ఒక 60% అలా ఉడికిందని అనుకుంటే అప్పుడు మనం కారం వేసేసుకుందాం. ఎందుకంటే ఫస్టే కారం వేసేసాం అనుకో ఉడకక ముందుకే, ఎందుకంటే మటన్ కదా చాలా టైం పడుతుంది ఉడకడానికి. సో అందుకని ఒక 50-60% మటన్ ఉడికిన తర్వాత కారం వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో కారం వేసుకున్న తర్వాతకి అటు ఇటు కొద్దిగా కలుపుకొని ముక్కలకంతా కారం పట్టేలా కలుపుకుందాం. సో కలుపుకొని ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటాం. ధనియాల పొడి అంటాం మేము మామూలుగా అయితే. ఇప్పుడు గరం మసాలా, మామూలుగా అయితే కొనుక్కొచ్చిన గరం మసాలా వేస్తున్నాము. ఇంట్లో అయితే మామూలుగా నేనైతే దంచిన మసాలానే వాడతా. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఫంక్షన్ కాబట్టి వాళ్ళు కొనుక్కొచ్చిందా మనం వేయాలి కాబట్టి కొనుక్కొచ్చిన మసాలానే వేసేసాం. ఏమైతే మేము దంచలేదు, ఎందుకంటే దంచిన మసాలా వాళ్ళు తీసుకురాలేదు కాబట్టి. సో అలా కలుపుకున్న తర్వాతకి సరే ఉప్పు కలిసిందా లేదా అనేది చెక్ చేసుకుంటే, ఏమన్నా కారం కానీ ఉప్పు కానీ తక్కువైతే మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మటన్ ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. మటన్